హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు టాపిక్ వచ్చేసి ప్రతి నెల గోల్డ్ సేవింగ్ ప్లానింగ్ గురించి చూసేద్దామా మరి? ఇక ఈ గోల్డ్ ప్లానింగ్ ప్రకారం అయితే మీరు 30 డేస్‌లో హాఫ్ గ్రామ్ అయినా కానీ కొనడానికి గోల్డ్ సేవింగ్ ప్లానింగ్ అయితే చెప్తాను. ఎందుకు అంటే ఇక 1 మంత్‌లోనే మీరు ఒక హాఫ్ గ్రామ్ కొనేలాగా ఈ ప్లానింగ్ అయితే ఉంటుందండి. ఇప్పుడున్న గోల్డ్ రేట్ ప్రకారం మనము ఎలా కొనుక్కోవాలి? ఎలా సేవ్ చేసుకోవాలి? అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. గోల్డ్ అనేది మీరు కాయిన్స్ లాగా అయినా తీసుకోవచ్చు, వస్తువులాగా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు కాయిన్స్ కూడా మిల్లీగ్రామ్స్ నుంచి కూడా దొరుకుతున్నాయి కదా! అలా అయినా తీసుకోవచ్చు. లేకపోతే వస్తువైనా తీసుకోవచ్చండి. అలా మీరు ఏది తీసుకున్నా కూడా ఎంత అమౌంట్ పడుతుంది అనేది నేను ఈ వీడియోలో పూర్తిగా డీటెయిలింగ్ చెప్తాను. అలాగే గోల్డ్ కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి కదా! అవి కూడా నేనైతే మీతో షేర్ చేస్తాను. ఇవన్నీ నాకు తెలిసినటివే. నేను తెలుసుకున్నట్టు మాత్రమే మీతో షేర్ చేస్తున్నానండి. ఇక మీకు ఒకవేళ కొనే ముందు ఏమైనా డౌట్స్ వస్తే పూర్తిగా డీటెయిలింగ్‌గా షాప్‌లో అడిగి నిదానంగా తెలుసుకోండి. ఎవరో ఇప్పుడు ఇలా వీడియోలో చెప్పినంత మాత్రాన మీరు ఏవి పూర్తిగా తెలుసుకోకుండా మీరైతే కొనుక్కోవద్దు. ఇది జస్ట్ ఈ వీడియోలో నేను నాకు తెలిసినంత మాత్రం షేర్ చేద్దామని మాత్రం వీడియో చేస్తున్నాను. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ కొనాలి అన్నప్పుడు మీరు ఎంతన్నా కొనండి. ఆ గోల్డ్ కొనేటప్పుడు ఇదిగోండి ఇప్పుడు నేనైతే ఈ రింగ్ ఉంది కదా! ఈ రింగుకు స్టోన్స్ లాగా తీసుకున్నాను. హ్మ్. ఈ స్టోన్స్ పోతే మనకు దానికంటూ వాల్యూ అనేది ఉండదండి. మీకు క్లారిటీగా కనిపిస్తుందా? ఈ స్టోన్స్ పోయాయి. ఇక ఇప్పుడు స్టోన్స్ ఏపియాలన్నా కూడా అలాంటి సన్న స్టోన్స్ దొరకడం కష్టం. అలాగే వాటికి మళ్ళీ కాస్ట్. అలాగే మనం కొనేటప్పుడు కూడా వీటికి స్టోన్స్‌కి కూడా మనం మనీ అనేది పెట్టేస్తాం. అందుకని వస్తువు తీసుకునేటప్పుడు ఎక్కువగా స్టోన్స్ లేకుండా మెయిన్ గోల్డ్‌గా తీసుకోవడానికి ట్రై చేయండి. దానివల్ల మనకు రిటర్న్స్ కూడా చాలా అంటే ఎక్కువగా వస్తుంది. ఇలా డిజైన్స్ తీసుకున్నా కూడా స్టోన్స్ లేకుండా తీసుకోవడానికైతే ట్రై చేయండి. ఎక్కువగా గోల్డ్ ఉన్నయి తీసుకోండి. అలాగే హాల్‌మార్క్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్యూరిటీ అనేది మనకు తెలియాలి కాబట్టి 9.99 అనేది 99.9% అయితే బిస్కెట్స్‌లలో దొరుకుతుందండి. ఇక నార్మల్‌ది కూడా కేడీఎం అలా కూడా బంగారైతే దొరుకుతుంది కదా! మీరు చూసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూసుకున్న తర్వాతనే తీసుకోండి. ఇక ఇప్పుడైతే మనకు గోల్డ్ ప్యూరిటీ ఎంతుందనేది కూడా మిషన్‌లో పెట్టి చూసి ఇస్తున్నారు కదా! అలా కూడా చూసి తీసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనము ఈ 30 డేస్‌లో హాఫ్ గ్రామ్ అయినా కొనడానికి గోల్డ్ సేవింగ్ ప్లానింగ్ చేసేది చూద్దాం ఇంగ. ఇక 1 గ్రామ్ గోల్డ్ వచ్చేసి ఇప్పుడు 15,000 ఉంది. అంటే నేను మొత్తం ఆహ్, ఎగ్జాంపుల్‌గా 15,000 చెప్తున్నానండి. ఇప్పుడు 14,000 వరకు ఉంది. ఇక మనకు అక్కడికెళ్ళాక వీఏ, జీఎస్టీ అవన్నీ వేస్తారు కదా! అందుకోసమని 15,000 అయితే రాసేసాను. కాబట్టి మీరు హాఫ్ గ్రామ్ అంటే రూ. 7,500 అయితే సేవింగ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీరు 15,000 అంటే 1 గ్రామ్ గోల్డ్‌కి సేవింగ్ చేసుకోవాలనుకుంటే ప్రతిరోజు 500 అయితే సేవింగ్ చేయాలి. ఇది హౌస్ వైఫ్స్‌కా లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళకా అంటే మీరు ఎంత సేవ్ చేయగలరు అనే దాన్ని బట్టి మీరైతే హ్మ్, ఈ 15,000 అంటే 1 గ్రామ్‌కి సేవింగ్ చేద్దామా? హాఫ్ గ్రామ్‌కి సేవింగ్ చేద్దామా అనేది చూసుకోండి. అంతే తప్ప ఇది హౌస్ వైఫ్స్ అయినా చేసుకోవచ్చు. వాళ్ళు కూడా ఇంట్లోనే ఉంటూ జాబ్ అంటే ఏదో ఒకటి బిజినెస్ లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది అలా చేస్తున్నారు కదా! వాళ్ళకి వచ్చిన దాంట్లో నుంచి ప్రతిరోజు ఇప్పుడు ఈరోజు రూ. 1000 వచ్చిందనుకోండి. దాంట్లో నుంచి ఒక 500 సేవింగ్ చేసుకోవచ్చు. అలా కూడా చేసుకొని 1 గ్రామ్ గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు 1 మంత్‌లో. కాబట్టి మీరు ఎవరైనా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డ్ సేవింగ్ చేయాలని ఉంది అనుకుంటే ఇలా ఈ అమౌంట్ అయితే సేవింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక 15,000 అంటే కాయిన్స్ లేకపోతే బిస్కెట్స్ వస్తువు అది ఏదైనా తీసుకోవచ్చు. జీఎస్టీ, వీఏ మొత్తం కలిపితే నేను 15,000 అయితే వేసానండి. కాబట్టి ఇక ఈ నెలకు 7,500 అయితే మన సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసుకుందాం. హాఫ్ గ్రామ్‌కి మాత్రమే చెప్తున్నాను నేను. ఇది ఓన్లీ హౌస్ వైఫ్స్‌కి అనుకోండి. ఎందుకు అంటే ఇది కూడా చాలా ఎక్కువ అమౌంటే. బట్ సేవింగ్ అయితే చేయాలి కంపల్సరీ. మనం చేయాలని మనకు మైండ్‌లో ఉందనుకోండి ఆటోమేటిక్‌గా చేసేస్తాము. కానీ కొన్ని ఖర్చులు తగ్గించుకోవాలి. మనం ప్రతిరోజు ఇదిగోండి నేను చెప్పాను కదా! 30 డేస్ కాబట్టి మనం ప్రతిరోజు ఎంత ఎంత సేవింగ్ చేస్తే మనకు అంటే రూ. 7,500 సేవింగ్ అవుతుంది చెప్పండి నెలలో? అంటే రూ. 250 అయితే సేవింగ్ అయితే చేయాలి. ఏంటండి 10, 20 అయితే సేవింగ్ చేయగలము. రూ. 50 అయితే సేవింగ్ చేయం. కానీ రూ. 250 ప్రతిరోజు సేవింగ్ చేయాలంటే ఎంత కష్టం చెప్పండి ఇంట్లో ఉన్న లేడీస్‌కి. కానీ మీరు, మీరు పెట్టే ఖర్చులో నుంచి మీరు చాలా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి. మీరు ఈరోజు ఒక 500 ఖర్చు పెట్టారనుకోండి. 500 మేము ఎక్కడ ఖర్చు పెడతామంటే మీరు కూరగాయలకో లేకపోతే మీరు షాపింగ్‌కెళ్ళినప్పుడు అలా పెట్టేటప్పుడు శారీస్‌కి వాటికి పెట్టేటప్పుడు మీరు ప్రతి నెల రూ. 250 అయితే సేవింగ్ అయితే చేయాలండి. మనము మనీ సేవింగ్ చేయాలి కంపల్సరీ. గోల్డ్ కొనాలంటే కొద్దిగా
మనీ అయితే సేవింగ్ చేయాలి. మీరు చీరలు కొనే బదులు లేకపోతే ఇంట్లోకి ఏదైనా వస్తువు కొనాలంటే ఈ నెల రోజులు చాలా స్ట్రిక్ట్‌గా ఎక్కడ కూడా వేస్ట్ కాకుండా ప్రతి నెల రూ. 250 అయితే వేసే విధంగా ట్రై చేయండి. ఒకవేళ మీరు 10 రోజు వేయలేకపోతే ఇలా ఒక బుక్‌లో రాసుకొని ఒక 10 డేస్‌కి ఎంతవుతుందో ఆ అమౌంట్‌ని ఒకటేసారి వేసేసుకోండి. కొంతమందికి అంటే కొంతమందికి సాలరీలాగా కూడా వస్తుంది. అంటే ఇంట్లో ఉండి బిజినెస్ చేసే వాళ్ళకి కూడా అమౌంట్ అనేది వస్తుంటుంది కదా! ఒకటేసారి కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఒక బుక్‌లో రాసుకొని కూడా మీరు పక్కన పెట్టేసుకొని హాఫ్ గ్రామ్ అయితే గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి. మనము ఈ అమౌంట్‌ని చూసి ఎప్పుడు భయపడొద్దండి. అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనకే తెలకుండా ఈజీగా కొనగలము. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకవేళ హాఫ్ గ్రామ్ గోల్డ్ కొనలేకపోయినా పర్లేదు. కానీ సేవింగ్ అయితే చేయడానికి ట్రై చేయండి. నేను చెప్పేది మెయిన్ ఇదేనండి. మీరు సేవింగ్ అనేది చేయడానికి ట్రై చేస్తూ ఉంటే కనీసం ఇప్పుడు నేను చెప్పాను సరే రూ. 250 ఒక రోజుకి సేవింగ్ చేయలేకపోయినా మీరు చేస్తూ అంటే మీరు ఒక రోజుకి రూ. 100 సేవింగ్ చేయగలరనుకోండి. నెక్స్ట్ డే కూడా మీకేమనిపిస్తదంటే ఓకే. నిన్న ఒక రూ. 100 సేవింగ్ చేశాను అంటే నెక్స్ట్ డే నేను ఇంకా కొంత ఎక్కువ సేవింగ్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన టార్గెట్‌కి మీరు ఫినిష్ కాకపోయినా పర్లేదు. కానీ సేవింగ్ అనేది అయితే మనీ అనేది అయితే సేవింగ్ అయితే అవుతుంది కదా! అలా మీకు సేవింగ్ ఒక్కసారి అలవాటయిందంటే మీరే చేస్తారు. కాబట్టి మీరొకసారి ట్రై చేయండి. సేవింగ్ చేయడం అనేది మొదలుపెట్టండి. నేను జస్ట్ ఈ లెక్క ప్రకారం చేస్తే గాన రూ. 250 ప్రతిరోజు వేస్తే ఈ 30 డేస్‌లో మీకు 7,500 అయితే అవుతుంది. దీంతో మీరు ఒక హాఫ్ గ్రామ్ అయితే గోల్డ్ అయితే కొనుక్కోవచ్చండి. ఇప్పుడు చాలా గోల్డ్ షాపుల్లో కూడా మనకి ఇప్పుడు అక్షయ తృతీయకి కూడా ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి కదా! కాబట్టి మీరు ముందుగానైనా కొనుక్కోవచ్చు. ఎక్కువగా అమౌంట్ వేసేసుకొని లేదు అంటే ఈ ప్లాన్ ప్రకారం చేస్తే 1 మంత్‌లో అయితే మీరు ప్లానింగ్ అయితే చేసుకొని ఈజీగా కొనుక్కోగలరండి. మెయిన్‌గా మనీ అనేది సేవింగ్ చేయడం చాలా మంచిదండి. ఎప్పుడు కూడా మనకు సాలరీ వస్తూ ఉంటుంది. ఆ సాలరీ నుంచి ఖర్చులవుతూ అంటే ఖర్చు పెట్టేసుకుంటూ ఉంటాం. సేవింగ్స్ అనేది పక్కన ఎప్పుడు పెట్టుకోం కాబట్టి సేవింగ్ అనేది ఫస్ట్ చేసిన తర్వాతనే మనీ అనేది ఖర్చు పెట్టడానికి ట్రై చేయండి. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.